మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దేవర బాలాజీ బాధితులని నేను ఆదుకుంటాను, మీకు అండగా ఉంటాను అని వాళ్లకు భరోసానిస్తున్న మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పుడు ఉండేది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ కనుక వాళ్ళ చేతుల కింద పనిచేసి కొంతమంది ఆపుదామనే ప్రయత్నం చేసి మనం ఎవరికి లేదు. 1200 ఉన్న రేటును 5000 రూపాయలు ఇప్పించిన వాళ్ళు. 1200 ఉన్న రేట్లు 5000 ఇప్పించిన. ఆ రోజు నేను ఓడిపోలే, ఖచ్చితంగా చేపిస్తానా కలెక్టర్ దగ్గర కూర్చొని ఆర్బిట్రేషన్ చేపించి వాళ్ళకి పైసలు ఇప్పించినాం. అది 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 100% గెలిచినాం. ఫ్లైఓవర్ విషయంలో 2007లో శాంక్షన్ తెచ్చిన దాని ఒరిజినల్ లెటర్ మీకు అందరు కావాలని చూపిస్తాను. ఈ ఊర్లో దరిద్రం, మనకున్న దరిద్రం ఏంటంటే ఎవడన్నా పని చేస్తాడు అంటే దాన్ని చేయనియదు. ఈ ఊర్లో దరిద్రం అది. 2007లో శాంక్షన్ తీసుకొచ్చిన ఒరిజినల్ లెటర్, రైల్వే ఒరిజినల్ లెటర్ నా దగ్గర ఉంటుంది. అంజన్ కుమార్ యాదవ్ శాంక్షన్ చేపించిస్తే ఆ లెటర్ చక్కగా నా దగ్గరికి వచ్చింది, నా ఇంటికి వచ్చింది. ఆ లెటర్ నా దగ్గర ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. అప్పటి నుంచి సతాయిస్తే ఏ మామూలు కాదు. సాయిల్ టెస్ట్తో సహా చేయించిన. వైషేప్ బ్రిడ్జ్ ఉండే, ఇక్కడ వస్తుండే అక్కడ పోతుండే, కొన్నప్పుడు రోడ్డు దిగేది ఉండే. అంటే ఏంది సాయిల్ టెస్ట్ ఎట్లా బోర్డులు వేసి సాయిల్ టెస్ట్ చేసి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం 10 రోజులు చేసారు ఆ టెస్ట్. చేసినాక శాంక్షన్ కాలేదని నిలబెట్టారు. మళ్ళీ శాంక్షన్ కాకపోతే ఏ పని కూడా చేయరు గవర్నమెంట్. అది చేసినాక కూడా ఇంకోరి మీద దుమ్ము పోద్దామని చూసారు. మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలి. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం మీకు అందరు తెలియాలి. మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఊరి కోసం ఏమేమి చేసినాం అనేది కూడా మీకు కూడా తెలియాలి కనుక చెప్తున్నాం. దాంట్లో శాంక్షన్ కాలేదని ఇంకొక వ్యక్తి మీద నూకిరు. ఆయన పైసలు దొబ్బేసింది అని చెప్పేసి ఎవరు గణేష్ బాబు పేరు మీద రుద్దారు. ఇది ఎవడన్నా మార్వాడి షాపులు ఉన్నాయా, పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు ఉన్నాయా? ఏ షాపులు లేవు, ఏమి లేవు. ఆయన పైసలు తీసుకుంటూ కానియలేదని డ్రామాలు చేసి అది పోయింది. అది పోయినాక ఆడ ఎవరైతే ఆ రైల్వే చీఫ్ ఇంజనీర్ జనార్దన్ రెడ్డి అప్పుడు ఉన్నాయన, జనార్దన్ రెడ్డి అనేది ఆయన ఉంటే మేము మళ్ళా ఆయనను కన్సల్ట్ చేసి ఒకళ్ళ ఇద్దరు ఒక 50 మంది పోయిన ఊరు నుంచి. ఆ ఊరు నుంచి 50 మంది పోయి ఆయనను కలిస్తే అది అవసరం లేదు బ్రిడ్జ్ అని మాట్లాడిన. బ్రిడ్జే అవసరం లేదు అక్కడ, మీరు అనవసరంగా పరిచయం చేస్తున్నారు అంటే ఆయనతో గొడవకు దిగినాం. నువ్వెవడో అసలు మాకు అడగనీకి, మా ప్రాబ్లం మాకు తెలుసు, నువ్వెవడో శాంక్షన్ ఇచ్చినాక నువ్వెవడో చేయనీకి అని చెప్పేసి కొట్లాట చేసుకొని వస్తున్నప్పుడు అందులో అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ అక్కడ ఉండి ఏంది ఇష్యూ, ఏంది ఇంత గడబడవుతుంది ఎందుకని అడిగితే మా విషయాలని చెప్పి ఆ ఫైల్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టింది. ఆ తర్వాత మన దుర్మార్గులు లాస్ట్కి ఎల్షేప్ చేసేసి దాన్ని. ఎల్షేప్ చేసినాక కూడా సరే పని అవుతుంది కదా వీళ్ళందరితో నేను ఎందుకు గొడవాలని ఎప్పుడు గొడవ వాళ్ళే 2-3 సార్లు మీటింగ్ పెట్టుకుని మేము చేసినాం. ఎవరన్నా చేయని పని అయిపోవాలనుకున్నాం. పని అయిపోతే చాలనుకున్నాం. గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉండే, అప్పుడు చేద్దామంటే ఇక కొన్ని అడ్డంకులు ఎన్ని రావాలి అన్నీ వచ్చినాయి. అయినా రైల్వే వర్క్ మాత్రం కంప్లీట్ చేయించినాం. వాళ్ళు వచ్చిన దానికి రైల్వే వర్క్ మాకు ఇట్లా చేస్తాం, మేము చేస్తాం, నా మద్దతు కావాలంటే 100% ఇలా పడతా చేపిస్తా, దగ్గరనే ఉంటాను. మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అది కంప్లీట్ చేయించినాం. ఈ స్టేట్ గవర్నమెంట్ పని దగ్గర రాష్ట్రం సపరేట్ అయినాక బడ్జెట్ లేదు, బడ్జెట్ ఇవ్వలేదు, పని చేయలేదు. చేసిన పిల్లలు ఆడొకటి వేసి కంప్లీట్ చేసి ఇక మన పీరియడ్లో నన్ను ఎంత సతాయించి మీ అందరూ తెలుసు. ఊళ్ళో ఉన్నారు ఎంత సతాయించినా ఏడ లొంగకుంటే పని చేసుకుంటూ వచ్చినాం. అది అయిపోయిన తర్వాత ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసి మీరు రండి, మేము ఆ పని చేపించేస్తాం, కంప్లీట్ చేపిస్తాం. దేవర బాలాజీ ఇష్యూ కూడా ఆ రోజు ఈ ఇష్యూ కూడా తీసుకుపోయినాం. ఆ రోజు ఇవంతా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి తీసుకుపోయినాం. అప్పుడు కూడా ఇందిరాకరణ్ రెడ్డి వచ్చిండు. ఆ రోజు ఇందిరాకరణ్ రెడ్డి వస్తే ఏడ బంధన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయింది. ఎస్పీఎస్ బంధన్ కాదు, ఎస్పీఎస్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయితే ఆయన చర్చ చేసి చెప్పినాం. పేపర్ నుంచి మా కాలనీ నుంచే ఈ వివేకానంద పెద్ద మనుషులు అందరూ ఉంటే అందరిని తీసుకొని ఒక 30-40 మంది మల్లారెడ్డి దగ్గర పోతే ఫోటో దిగుతా అన్నాడు. కాంప్లైంట్ మేము ఇయ్యనికి పోతే ఫోటో దిగి ఫస్ట్ అయితే అంటాడు. నేను ఫోటో దిగనికి రాలేదయ్యా బాబు, మేము ఏంది ఫ్లైఓవర్ విషయం వచ్చినాము, మీరు ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారని అడిగింది. లేకపోతే మేము ధర్నాలు చేయాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అంటే నువ్వు చేయిపో అన్నాడు. నువ్వు చేయిపో, ధర్నా చేస్తే చేయిపో అన్నాడు. చేయిపో అంటే మాకు గత్యంతరం ఏం లేదు, ఇక ఊరి కోసం చేయాల్సిందే అని చెప్పేసి అదే రోజు వచ్చి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి తెల్లారే ధర్నా చేసిన ఒక 500 మంది.
500 మందిని కూర్చొని చేసి మళ్ళీ తెల్లారే దీక్ష పెట్టినాం. వర్షం పడుతుంది, ఆ దీక్షలో కూర్చుంటే నాకు 2-3 చేసి పెద్దలు చేసి నువ్వు అది చేయొద్దు, దండ వేయొద్దు, ఇచ్చిపెట్టు, దాన్ని మేము చేపిస్తామని ఎన్నిసార్లు బతాన్నా నేను వినలే. నేను కూకోవాలనుకున్నా కూకుంటాను. వర్షం పడుతుంటే సాయంత్రం 4 గంటలకు పొద్దుగాల చేసి ఏం చేసారు, నువ్వు మా దగ్గరికి రా, మా దగ్గరకు వస్తే మేము మాట్లాడతాం నీతో అన్నాను. నేను నీ దగ్గరికి ఎందుకు రావాలి, నన్ను ప్రజలు ఈడున్నారు, ప్రజల ముందటే చెప్పుండి వచ్చి ఏం చేయాలనుకుంటే అది చేయండి అని చెప్తే సాయంత్రం 4-5 గంటలకు వర్షం పడుతుంటేనే మల్లారెడ్డి మినిస్టర్ గారు వచ్చింది. మినిస్టర్ వస్తే ఎట్లా రావాలి, అధికారులు మొత్తం రావాలి. దానికి సంబంధించిన అధికారులు మొత్తం ఒక మినిస్టర్ వస్తుండ అంటే ఆ అధికారులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ రావాలి. ఆ పోతన పోలేదు, ఆ పొంతన పనే చేయలేదు. వచ్చిండు, మాట్లాడిండు. సరే నేను కూడా అన్ననే ఉన్నా ఆ దరిద్రానికి ఏం చేస్తాం కానీ అని చెప్పేసి అడిగినాము. అడిగితే నేను చేస్తా, చేపిస్తాను, నువ్వు నా ఎంబడి రా అంట. అంటే అధికారులు నువ్వు పిలుస్తూ వస్తారయ్యా, మంత్రి గారు మీరు మంత్రి హోదాలు ఉన్నారు, అది తెలుసుకోండి అని చెప్పేసి అన్ని చేసిన తర్వాత దీక్ష విరమించిన తర్వాత ఏం చేసి మళ్ళీ సంవత్సరం దాకా మళ్ళీ ముట్టుకునలేదు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళు వినేటట్లేరు అని చెప్పేసి మళ్ళీ మేము రాజీనామా చేసి మళ్ళీ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక 2000 మందితో మీటింగ్ పెట్టి ప్రతి ఇంటికి కరపత్రం పంపించినాం. ఆ రోజు కూడా ప్రతి ఇంటికి కరపత్రం పంపిస్తే 1500 మంది రాలే. 1500 2000 మంది ఏమో వచ్చారు అంతే, అన్ని పార్టీలో కలిసి. 2000 మంది వస్తే మీటింగ్ పెట్టి అన్ని చేసి గడబడ అవుతుందన్న ఉద్దేశంతో ఆ టెండర్ క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ వేసింది. ఆ రోజు భయానికి కొత్త టెండర్ శాంక్షన్ చేసి విడిచిపెట్టింది. ఎవరినన్నా ఆడుకుని చెప్తారు, మళ్ళీ నన్ను పార్టీలకు రమ్మంటే నేను రానని చెప్పిన పక్క జరిగింది. పని నడుస్తుంది. అప్పుడు స్టార్ట్ అయింది. 3 కోట్లు ఇచ్చిండు మంత్రి, ఇచ్చిండు 4 కోట్లు ఇచ్చిండు మంత్రి చేపిస్తున్నాడు. సరే చేపిస్తే చెప్పి, మాకు కావాలి పని, నువ్వు చేపిస్తా, మాకేమైంది, నువ్వు చేపిస్తే చెప్పి, నేను సొంత పైసలు పెట్టి చేపిస్తున్నా అంటే ఈ దిమాగ్ లేని మాటలు మాట్లాడద్దు అని చెప్తాను. నేను ఎందుకు చెప్తా అంటే కాంట్రాక్టర్ అంటాడు పైసలు ఉంటేనే కాంట్రాక్ట్ చేస్తాడు. నీ పైసలు తీసుకొని ఆడేందుకు చేస్తాడు? గవర్నమెంట్ పైసలు ఇవ్వకుండా అయితే ఏడు కాదు. గవర్నమెంట్ పైసలు ఇస్తేనే ఎలా చేసేది? నేను ఇచ్చిన చెయ్యి, నేను ఇచ్చిన నువ్వు ఇస్తే మళ్ళీ తీసుకుంటావు. ఇచ్చిపెట్టినైతే ఇచ్చిపెట్టావు, నువ్వు ఒకవేళ పైసలు ఇస్తే అది చేసి 1 year దాకా ఓపిక పట్టినాం. అది కంప్లీట్ అయింది. సరిగా మళ్ళా గవర్నమెంట్ మారింది. బాలాజీనగర్ ఇష్యూ అయినప్పుడు 2-3 సార్లు కొట్లాటలు అయినప్పుడు ఒక కమిటీ చేసి ఆ కమిటీ పనిచేస్తారు అనుకొని మేము ఇప్పటిదాకా ఓపిక పట్టాం. ఆ కమిటీ రిజిస్ట్రేషన్ చేసిరు, అన్నీ చేసిరు కనుక మనం ఇప్పటివరకు చూసినాము. వాళ్ళు ఎవరు పని చేయలేదు కనుక మళ్ళీ ఇప్పుడు మనం టేకప్ చేసినాం. నేను చెప్తున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను కొట్లాడినాను, నేను ఏ ఒక్కటి కూడా ఓడిపోలేదు, ఏ ఒక్క పని కూడా ఓడిపోలేదు. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. మీరు అందరూ ఇది చెప్తున్నా అంటే బైపాస్ రోడ్ రాసి పెట్టుకోండి. మీకు బైపాస్ రోడ్లో కొంత 100 మంది ఫ్లాట్లు పోయి, భూములు పోయి ఇబ్బంది పడుతుంటే ఆ రోజు 500, 400, 500, 1000 రూపాయలు ఇచ్చారు కాంపన్సేషన్. ఇచ్చినప్పుడు ఆ రైతులు బాధితులందరూ నా దగ్గరకు వస్తారు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం నడిచేటప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే ఆర్డీఓ దగ్గరకు తీసుకుపోయి అందరినీ ఏకం చేసి అందరినీ తీసుకుపోయి కొట్లాట చేసి గట్కేసర్లో ఇంచుమించు ఒక 4-5 గంటలు రాస్తారోక చేసినాం. అంబేద్కర్ చౌరస్తా దగ్గర కూర్చొని 100 మంది రైతులు, ప్లాట్ఫామ్లు అందరు కలిసి వస్తే 400-500 మంది 1000 మందితో కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు ఎంత లేదన్నా ట్రాఫిక్ నారపల్లి ఇక్కడ ఇంచుమించు బీబీనార్ దాకా టచ్ అయింది. ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి సార్ అని సిఐ ఉండే ఆయన ఇదే ఆ ఇష్యూ విషయంలోనే నేను చెప్పిన, ఇది పరిస్థితి ఉంది, బాధితులకు ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు చెయ్యి, ఈ దానికి రికార్డు పెట్టకుండా అందులో ఇబ్బంది అంటే మీరు చేసిర్రు, ధర్నాకు కూక్కున్నారు. మీరు ధర్నాకు కూక్కురు, మంత్రి పైసలు ఇచ్చిందని చెప్తున్నారు, మీరు మంత్రి కట్టిస్తున్నారు అని చెప్తున్నారు వీడియోలలో. మరి మంత్రి పైసలు ఇచ్చి మంత్రి కట్టించినాక మీరు ఎందుకు ధర్నా చేయాలి? మీరు ఉన్నోళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. పైసలు మంత్రే ఇచ్చిండు, 3 కోట్లు ఇచ్చిండు, 4 కోట్లు ఇచ్చిండు, మంత్రే ఇచ్చిండు, మళ్ళీ మీరు ఎందుకు ధర్నా చేస్తారు? మీకు వచ్చి సంఘీభావం మల్లారెడ్డి ఎందుకు చెప్తుండు? అవునా కదా? పైసలు ఆయన చేస్తుండు, ఆయనే చేపిస్తుండు, మరి సంఘీభావం మళ్ళీ ఆయన వచ్చేది మీరెందుకు ధర్నా చేస్తుండ్రు భయ్? అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పని కావద్దు, పని అయితే ఇబ్బంది. నేను భూకొని పని చేపిస్తున్నాం. అది ఆడ పైసలు ఆయన కాంట్రాక్టర్ ఏమంటాడంటే
ఆయన చేసిన పనులు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు 40 కోట్లు రావాలి. 40 కోట్లు ఆ గవర్నమెంట్ ఇవ్వకపోతే మనం బాధ్యులం కాదు కదా, మనమందరం బాధ్యులం కాదు కదా. నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటే టెండర్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అడిగితే బాధ్యత అడగొచ్చు. ఒకసారి టెండర్ వేసినావు అంటే దానికి సరిపడే డబ్బులు నీ దగ్గర ఉన్నాయా లేదా. మళ్ళీ ఆయనకేం తీసుకోలేదు. మూడు సభ